హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు వ్లాగ్లో మీరు నా డైలీ రొటీన్ చూడబోతున్నారు. అండ్ మా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత నుండి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ప్రజెంట్గా అయితే ఇలా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే నైట్ మనం వాష్ చేసుకున్న బాసనలు ఉన్నాయి కదా, గిన్నెలు. సో అవైతే నీట్గా డిష్ వాషర్లో అయితే సదురుకుంటా అన్నమాట. సో సర్దిన తర్వాత ఇంకా సమయకి అయితే బ్రషింగ్ టైం. సో ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ వేపిస్తాడు, ఒక్కొక్కసారి నేను వేపిస్తాను. ఎవరం ఖాళీగా ఉంటే వాళ్ళమైతే బ్రష్ వేపిస్తాం సమయకి. సో లియాన్ అయితే ఆల్రెడీ లేస్తాడు. పొద్దున్నే లేచి తనకైతే డైపర్ చేంజ్ చేసిన తర్వాత తను అక్కడ బెడ్ ఉంది కదా, ఆ బెడ్లో నేను చూసుకుంటూ తినికి బ్రష్ చేపిస్తాను అన్నమాట. లేకుంటే మాత్రం శశి చేపిస్తే నేను ఇంకా లియాన్ దగ్గరే కొద్దిసేపు తనని ఆడిపించి కాసేపు తనని ఎంటర్టైన్ చేస్తాను అన్నమాట. సో ఇంకా సమయకి అయితే ఈ మధ్య బ్రష్ చేయడం అయితే చాలా కష్టమైపోతుంది, అస్సలు చేసుకోవట్లేదు. అంటే చిన్నప్పుడే బెటర్ ఉండే, చిన్నప్పుడే మంచిగా చేయించుకునేది. సో పెరుగుతూ ఉంటే పిల్లలు అస్సలు చేయించుకోరు అనుకుంటా నాకు తెలిసి. అస్సలు అంటే అస్సలు చేయించుకోవట్లేదు ఈ మధ్య అయితే. సో మమ్మీ ఉన్నప్పుడైతే డైలీ తనే చేయించేది. సో తను వెళ్ళిపోయిన తర్వాతనైతే ఇంకా డ్యూటీ మాకు పడ్డాయి అన్నమాట. సో ఇప్పుడు తెలుస్తుంది మాకైతే. సో నాకు మెయిన్గా ఏంటంటే ఈ మధ్య మా మమ్మీ వెళ్ళిపోయినప్పటి నుంచి నిద్ర సరిపోవట్లేదు. సో ఎందుకంటే నైట్ లియాన్ 10:30 అట్లా అవుతుంది నైట్ పడుకునేసరికి. ఈ మధ్య ఇంకా మార్నింగే లేస్తాడు. నేను లేచే టైంకే తను కూడా లేస్తాడు. నేను 6:30కి లేస్తే 6:30కే లేస్తాడు. సో నేను ఎప్పుడు లేస్తే తను అప్పుడే లేస్తాడనమాట లియాన్ కూడా. అంటే నేను పక్కన ఉండి ఎంత సౌండ్ చేయకుండా లేచి వస్తూనే ఉంటా, కథం లేచి ఏడుస్తూనే ఉంటాడు. సో ఇంకా లియాన్ లేచిండు అంటే ఇంకా తన దగ్గర టైం అంతా అయిపోతుంది. సో అప్పటికే ఇంకా సమీర కూడా లేస్తుంది అన్నమాట. సో ఇక లియాన్ని చూసుకుంటూ ఇటు సమీరని. సో శశికి ఈ మధ్య ఏంటంటే కొంచెం మార్నింగే మీటింగ్స్ అవి ఇవి అవుతున్నాయి అన్నమాట. అందువల్ల శశి కొంచెం మార్నింగ్ బిజీగా ఉంటుండు. సో దానివల్ల ఇద్దరిని నేనే చూసుకోవడం అవుతుంది. సో మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు శశికి కొంచెం ఆఫీస్ వర్క్ తక్కువ ఉండే. సో మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తనకి ఆఫీస్ వర్క్ అయితే ఎక్కువ అయిపోయింది. సో చూసారా టైం అండి, టైం అంటే అట్లనే ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉండదు కదా. సో ఎంత వర్క్ ఉన్నా సరే శశి మాత్రం నాకు హెల్ప్ చేయాలనే చూస్తాడు. సో ఇక్కడ ఇద్దరితో ఇబ్బంది అవుతుందా అని మార్నింగే తను కూడా ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాడు. సో మీరు అనుకోవచ్చు ఇద్దరు పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో ఏంది ఎట్లా అని. సో ఆ వీడియో అయితే నేను రాను మీతో షేర్ చేసుకుంటా. సో ఇక్కడైతే నేను ఇంకా చెద్దర్లన్నీ అయితే ఫోల్డ్ చేస్తున్నా. సో ఇది కూడా పెద్ద టాస్క్ అండి. పొద్దున్న లేవగానే ఇవి ఎప్పుడెప్పుడు తీయాలి అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా. సో ఇక్కడ సమీర చూసారా, సో బ్రష్ చేయగానే తనకి పల్లిపట్టి కావాలి అని అంటుంది. సో డైలీ ఇట్లనే చేస్తుందండి, ఏదో ఒకటి బ్రష్ చేయగానే ముందు మనం పెట్టింది తినదు, తనకు నచ్చింది మనల్ని అడుగుతుంది అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ లియాన్కి అయితే నేను ఫేస్ వైప్ చేసి డైపర్ అయితే చేంజ్ చేసి తనని కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తాను అన్నమాట. సో చూసారా మార్నింగ్ ఎప్పుడో లేసా నేను, ఇంకా కిచెన్లోనైతే ఏ పని అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో ఈ పిల్లలతోనే అయిపోతుందండి మార్నింగే పని. సో మా అమ్మ ఉన్నప్పుడేమో ఇంత తెలియలేదు. సో వెళ్ళిపోయిన తర్వాతనే అర్థమవుతుంది టైం వాల్యూ అయితే. సో అప్పుడైతే కొంచెం టైం ఉండేది నాకు రెస్ట్ తీసుకోవడానికి ఇట్లా ఉండేది, కానీ ఇప్పుడైతే అసలు రెస్ట్ లెస్ అయిపోయింది అన్నమాట లైఫ్. సో నైట్ పడుకునే ముందు ఆలోచిస్తే నేను డే అంతా ఏం చేశాను అని ఆలోచిస్తే మొత్తం పిల్లలతోనే ఉంటుందండి. నేను కిచెన్లో ఉండేది చాలా తక్కువ, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసానా ఆర్ లంచ్ చేసానా అండ్ కర్రీ చేసానా అంతే అయిపోద్ది అక్కడికే. ఇంకా అంతకు మించి ఇంకా టైం నేను స్పెండ్ చేసేది అంటూ ఇంకా పిల్లలతోనే అన్నమాట. సో డే అంతా ఇంకా వీళ్ళతోనే అయిపోతుంది నేను టైం అంతా, కానీ టైమే తెలియట్లేదు. సో పిల్లలు ఉంటే ఇంతేనేమో, టైమే తెలియదు అసలు మనకి. అండ్ ఇంకా దాని తర్వాత నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ నేనైతే అక్కడ సమీర లియాన్ దగ్గర ఉందన్నమాట. సో అందుకే అటే చూస్తున్నా, నా మనసు అంతా అక్కడే ఉంటుంది, ఎందుకంటే తను ఏం చేస్తుందో అని భయం. సో కింద పెడదామంటే లియాన్ ఏంటంటే ఈ మధ్య బోర్లా పడుతుండే అనమాట. సో రోల్ అవుతుండు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుండే. మనం ఇక్కడ ఇటు నుంచి చూసేసరికి తను ఎక్కడికో వెళ్ళిపోతుండే అనమాట. సో అందుకు కొంచెం బాగా లియాన్ని అబ్జర్వ్ చేయవలసి వస్తుంది. సో అందుకే తనైతే బెడ్ పైన పెట్టి
అటు పిల్లోస్ పెట్టి వచ్చాను నేను. సో సమైర అయితే వెళ్ళింది. సో నాకు ఈ టెన్షన్ ఉంటుంది, సమైర లియాన్ దగ్గర ఉన్నది అంటే సంథింగ్ ఏదో అన్న చేస్తుందేమో అనే భయం ఉంటుంది అన్నమాట నాకు. అంటే తను చిన్నపిల్ల కదా, సో తనకు తెలియదు కాబట్టి సో నేను అలా భయపడతా కొంచెం. సో ఇంకా దాని తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఊతప్ప చేస్తున్నా నేను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటూ నాకు ఊతప్ప అండి. ఊతప్ప అంటే చాలా చాలా ఇష్టం. దీనికి నాకు ఒక తీరని అనుబంధం ఉంటుందన్నమాట. సో అదేంటంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని, బిఎన్ రెడ్డి హైదరాబాద్. బిఎన్ రెడ్డి తెలుసా, ఐడియా ఉందా? సో బిఎన్ రెడ్డిలో హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ హాస్టల్లో వీక్లీ వన్స్ పెట్టేవాళ్ళు ఊతప్ప. సో నేనైతే ఆ ఊతప్ప కోసం వెయిట్ చేసేదాన్ని. ఆ డే ఎప్పుడు వస్తుంది, మళ్ళీ 1 వీక్ అయిపోగానే సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఎప్పుడు పెడతారు, అయ్యో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అంటే వెనస్డే థర్స్డే పెట్టేవాళ్ళనమాట. సో ఎప్పుడు వస్తుంది మళ్ళీ వెనస్డే థర్స్డే అని చూసేదాన్ని, వెయిట్ చేసేదాన్ని. సో నాకు వేరే బ్రేక్ఫాస్ట్ పెద్దగా నచ్చేవి కాదు, నేను అంతేం పెద్దగా ప్రిఫరెన్స్ ఇయ్యను. ఓన్లీ నాకు ఊతప్ప అంటేనే ఇష్టం. ఊతప్ప మాత్రం మంచిగా తినేదాన్ని, హాయిగా కడుపు నిండా తినేదాన్ని అన్నమాట. ఊతప్ప అంటే అంత ఇష్టం నాకైతే. సో అందుకే ఈ రోజైతే అది ప్రిపేర్ చేస్తున్నా. సో ఇది నేను చేసినప్పుడల్లా నాకు నా హాస్టల్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. సో నా ఫ్రెండ్స్ కూడా చూస్తూ ఉంటారు మేబీ ఈ వీడియో. సో చూస్తే మాత్రం వాళ్ళకు కూడా వాళ్ళ మైండ్లో మెమొరీస్ రన్ అవుతూ ఉంటాయి కదా. అండ్ ఊతప్ప అంటే ఎట్లుండాలి అంటే ఓన్లీ ఆనియన్స్ అండ్ మిర్చి ఈ రెండే వేయాలన్నమాట, దాంట్లో యాడ్ చేయాలి. సో మిగతా క్యారెట్ వేస్తారు కొంతమంది, ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటారు కదా. సో నాకు అసలు అట్లా నచ్చదు. ఓన్లీ మా హాస్టల్లో నాకు ఇట్లనే అలవాటు ఉండే, ఓన్లీ ఆనియన్ అండ్ మిర్చి వేసేవాళ్ళనమాట వాళ్ళు. సో నాకు ఇట్లనే ఇష్టం కాబట్టి నేను ఇలానే అలవాటు అయిపోయి ఇట్లనే చేసుకుంటా ఇప్పటికి ఊతప్ప. అంటే ఎప్పుడైనా సమైర కోసం అయితే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి అయితే చేస్తాను అన్నమాట. సో నాకెందుకు అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి తింటే ఏంటంటే నాకు పెద్దగా ఊతప్ప తిన్నా అన్న ఫీలింగ్ రాదు, నచ్చదు కూడా. సో ఇలా చేసుకోవడమే ఇష్టం నాకు. సో ఇలా అయితేనే నేను ఊతప్ప తింటా అన్నమాట. అండ్ మీలో ఎంతమందికి ఊతప్ప అంటే ఇష్టమో నా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో సమైరకి అయితే ప్లెయిన్ దోశ వేసి ఇచ్చాను, ఊతప్ప తినదు. ఎందుకంటే దానిలో ఆనియన్స్ అండ్ మిర్చి ఉంటాయి కదా, సో ఇంకా పడేస్తూ ఉంటుంది, అసలే తినదు ఇంకా. సో అందుకే దోశ అయితే వేసి ఇచ్చాను నేను. సో బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇక్కడైతే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు పుదీనా చట్నీ, ఎందుకంటే ఓన్లీ పుదీనా మాత్రమే ఉన్నది ఫ్రిడ్జ్లో, అన్ని కూరగాయలన్నీ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా పుదీనా చట్నీ చేయాలి అని ఫిక్స్ అయినా ఈరోజైతే. సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో చూసారా, గ్యాప్ లేకుండా నేను బ్రేక్ఫాస్ట్ చేసా. జస్ట్ 2-3 మినిట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా, ఎందుకంటే టైం అయిపోతూనే ఉంటుందండి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఇంకా ఇది వేసిన తర్వాత లియాన్కి బాగా చేపియాలన్నమాట. సో ఈ మిడిల్లో బ్రేక్ఫాస్ట్కి లియాన్కి మిడిల్లో ఉంటుంది కదా, ఆ టైంలో నేను లంచ్కి అయితే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తాను అన్నమాట కర్రీన. సో ఒక్కోసారి ఏంటంటే నేను ఈవినింగే కర్రీ చేసేస్తా. అండ్ ఒక్కొక్కసారి అంటే మార్నింగ్ చేసేటివి కూడా కొన్ని ఉంటాయి కదా, అన్నీ ఈవినింగ్ చేయలేము కదా. సో ఈవినింగ్ కూడా పని ఉంటూనే ఉంటుంది. ఈవినింగ్ ఇంకా పిల్లలు క్రాంక్ అవుతారు ఇద్దరు, ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది. ఇంకా కిచెన్లో మాత్రం అస్సలే ఉండదు నాకు. ఈవినింగ్ టైం కిచెన్లో ఉండాలంటే అస్సలు నచ్చదు ఎందుకో. ఓన్లీ నాకు ఆఫ్టర్నూనే ఇట్లా ఇష్టం అన్నమాట, మార్నింగే ఇట్లా చేసేయడము అంతే అయిపోతుంది. ఇంకా క్లియర్గా ఇంకా కిచెన్కి రాకుండా అయిపోతుంది. ఓన్లీ నైట్ ఏంటంటే ఇంకా రైస్ పెట్టుకోవడం, మళ్ళీ ఈ కర్రీ ఉంటుంది కదా, సో ఇదే తినేయడం అయిపోతుంది. అట్లా ఉండాలి అంతే. సో ఒక్కోసారి మాత్రం ఇంకా ఈవినింగ్ చేస్తా. కొన్ని ఉంటాయి కదా బీట్రూట్ అలాంటి కర్రీస్ ఏంటంటే కొంచెం మనం కట్ చేయడం అనేది ఇది లేట్ అయిపోతుంది కదా మార్నింగ్. సో అందుకే నేనైతే ఇంకా నైటే చేస్తా, సాయంత్రం చేసేస్తా. ఒక్కోసారి ఏంటంటే నైట్ కట్ చేసుకొని కూరగాయలు మార్నింగ్ కూడా చేసేస్తాను. చూసారా, టైం లేకుండా అయిపోతుందండి. జస్ట్ కూర్చోవడానికి కూడా టైం ఉండలేదు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ప్రిపేర్ చేయడానికి. చూసారా, సో ఏంటోనండి, ఒకప్పుడు నేను ఖాళీగా ఉండేదాన్ని. ఒకప్పుడు చాలా బోర్ కొట్టేది అసలు లైఫ్ అంటే చాలా బోరింగ్గా అనిపించేది. ఇప్పుడు చూడండి బిజీ, అసలు టైం దొరికితే బాగుండు అని అనిపిస్తుంది. అంటే కొంచెం నిద్రపోవడానికి పడుకోవడానికి ఆఫ్టర్నూన్ టైం దొరికితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో పిల్లలు ఏంటంటే ఒకరు పడుకున్నప్పుడు ఒకరు పడుకోరు, ఒకరు లేచినప్పుడు మళ్ళీ ఒకరు పడుకుంటారు అట్లా అన్నమాట. మొత్తానికైతే ఎవరో ఒక్కరు మాత్రం ఖచ్చితంగా మెలుకుతూనే ఉంటారు ఆఫ్టర్నూన్. ఇట్లా పడుకుందామని వాళ్ళు అట్లా పక్కన పెట్టుకొని వాళ్ళని పడుకుందామంటే ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి ముచ్చట చెప్పడము, వాళ్ళతోనే ఆడడము, అది ఇది ఉంటాయి కదా ఇంకా పిల్లలతో, మీకు తెలుసు కదా. సో అట్లా ఇంకా టైం అంతా అయిపోతూనే ఉంటుంది.
ఉంటుంది. చూద్దామన్న వరకు ఈవినింగ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి తినిపించడం, ఫీడ్ చేయడం, మళ్ళీ తర్వాత నైట్ క్రాంక్ అయితే ఎత్తుకోవడం చేయడం ఇంకా కథం అయిపోతుంది. అక్కడికే డే అంతా అయిపోతుంది అట్లనే. సో ఇంకా రెస్ట్ లెస్ లైఫ్ అయిపోయింది. చాలా బిజీ అయిపోయింది అనమాట. ఇంకా మా మమ్మీ వెళ్ళిపోయినప్పటి నుంచి అయితే చాలా చాలా బిజీ అయిపోయాను. సో ఇక్కడైతే ఇంకా పుదీనాకి అంత ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా దాన్ని గ్రైండ్ చేయడం అన్నమాట. సో లియానికి కూడా బాతింగ్ అయిపోయింది. సో బాతింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లియాన్ ఇప్పుడు పడుకోవాలన్నమాట. సో స్నానం చేసిన తర్వాత ఏంటంటే లియాన్ ఒక 3 అవర్స్ మినిమం 3 అవర్స్ అయితే ఖచ్చితంగా పండుకుంటాడు. అంటే మిడిల్లో లేచి మళ్ళీ పాలు తాగుతాడు. అంటే ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ అట్లనే పడుకుంటాడు అన్నమాట. కానీ తను పడుకునే ముందు మాత్రం మాకు చుక్కలు చూపిస్తాడు. చూడండి ఇంకా స్టార్ట్ చేస్తాడు ఏడవడము. సో ఫస్ట్ ఏంటంటే స్నానం చేపించి రెడీ చేయగానే కొంచెం స్మైల్ ఇస్తాడు. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. ఇంకా మనం ఆపలేం తనని ఏడుస్తుంటే మాత్రం. ఇక మనము ఏదో ఒకటి చేసి తననైతే పడుకోబెట్టాలంతే. ఇట్లనో చేసి మొత్తానికైతే లియాన్ని అయితే పడుకోబెట్టిన. సో ఆ తర్వాత ఇక్కడ నేనైతే వచ్చేసరికి శశి చట్నీ అయితే గ్రైండ్ చేసి పెట్టాడు. నేను అనుకుంటూనే ఉన్నా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, పెద్ద పని గ్రైండ్ చేయాలి అది ఇది అని అనుకుంటున్నా. తనైతే వచ్చేసరికి అయితే గ్రైండ్ చేసి అయితే పెట్టాడు. అమ్మాయ్య అనుకున్నా. సో పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో దాని తర్వాత సమీరకైతే ఇంకా అన్నం తినిపించాలన్నమాట. ఇప్పుడు పెద్ద టాస్క్. ఇంకా ఈ మధ్య అయితే చాలా ఎక్కువ చేస్తుంది సమీర మాత్రం. అస్సలంటే అస్సలు తినట్లేదు. పెద్ద బిగ్ టాస్క్ అయిపోయింది మాకైతే ఇద్దరికి, శశికి నాకు. సో ఇంకా శశి కన్నా కొంచెం విని తింటుంది కానీ నాకైతే అస్సలే తినట్లేదు ఈ మధ్య. సో నేను ఇప్పుడు తినిపిద్దామని వచ్చేసరికి మసక్ మిలన్ ఉంటుంది కదా అవి తింటుందన్నమాట. సో మేము ఏంటంటే మార్నింగ్ టైం అవి ఇవ్వము తనకి. కానీ మేము ఫ్రిడ్జ్ తీయడమే ఆలస్యం అండి. చూస్తుంది అవి కావాలని ఏడుస్తుంది. సో ఎట్లయినా చేసి అవి తింటుంది. కానీ మేము ఈవినింగ్ టైం ఎక్కువ ఇస్తాం తనకి. మార్నింగ్ అయితే ఇంకా మళ్ళీ ఇట్లనే రైస్ తినదు అని మేము ఇవ్వము. కానీ వాళ్ళ డాడీ ఇంకా ఏడుస్తుంటే చూడలేము కదా మనము. సో ఇచ్చాడన్నమాట. సో ఇంకా లంచ్ చేయవా అంటే నేను ఇప్పుడు తినను అని అంటుంది. సో ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత తినిపివ్వాలి ఇంకా తనకైతే. సో దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా అవి ఏంటంటే అవి బిస్కెట్స్ అండి. మొన్న నేను సమీరకి బిస్కెట్స్ ప్రిపేర్ చేశాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. సో చాలా బాగానే ఉన్నాయి, చూడడానికి మంచిగా ఉన్నాయి, అంత సేమ్ బిస్కెట్స్ లానే ఉన్నాయి కానీ స్వీట్ లేవన్నమాట. సో అందుకే తనైతే తినట్లేదు, పక్కకు పెట్టేసింది. సో నేనైతే చాలా ఫీల్ అయినా అన్నమాట. ఎందుకంటే నాకున్న కొంచెం టైంలో సో ఆ టైంకి నేను రెస్ట్ తీసుకునే టైంలో సో పోనీలే టైం ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు, తిన కోసం నేను ఏం చెయ్యట్లేదు కదా అని ప్రిపేర్ చేశాను అండి. ఆ టైం తనకి ఇచ్చేస్తే చూడండి అసలు తను కూడా తినట్లేదు వాటిని. ఎందుకంటే అవి కొంచెం స్వీట్ లేవు, అందుకే తినట్లేదు తను. ఏంటంటే ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా వాటితో ప్రిపేర్ చేశాను నేను. సో చూడడానికి అయితే బాగున్నాయండి కానీ టేస్ట్ వైజ్ ఏంటంటే కొంచెం స్వీట్ లేవు అంతే అండి. సో అందుకే ఆమె అయితే తినట్లేదు. అండ్ ఇంకా ఇక్కడైతే మేము లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా సో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అయితే నేను వేరే బౌల్లోకి పెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ తోమాలన్నమాట. ఏంటంటే ఎన్ని గిన్నెలు అవుతాయి అంటే మార్నింగ్ నేను ఆల్రెడీ నైట్ అన్నీ తోమేస్తా. ఆ తర్వాత మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు చూడండి ఎన్ని గిన్నెలు అయిపోయినాయో అన్నీ. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బనానా స్మూతీ చేస్తున్నా అన్నమాట. సో సమీర అయితే ఇంకా లంచ్ చేయలేదు. అండ్ సమీర చూడకుండా చేసుకోవాలి ఇది, ఎందుకంటే దీంట్లో నేను ఐస్ క్రీమ్ యాడ్ చేస్తా. సో తను చూస్తే ఏంటంటే తింటా అంటుంది ఐస్ క్రీమ్, ఓన్లీ ఐస్ క్రీమ్ తింటే స్మూతీ ఏం తాగదు సమీర. ఐస్ క్రీమ్ చూస్తే ఏంటంటే ఐస్ క్రీమ్ తింటా అంటుంది అన్నమాట. అందుకే తను చూడకుండా నేనైతే ట్రై చేస్తున్నా కానీ చూడండి వచ్చేసింది అప్పటికే.
సో తను వచ్చేటప్పటికే నేనైతే ఐస్ క్రీమ్ అయితే లోపట పెట్టేశాను. సో ఇంకా ప్రాబ్లం ఏం లేదన్నమాట. అండ్ ఇంకా తను ఎందుకో కానీ నేను ఎప్పుడూ బనానా స్మూతీ చేసినా కూడా తను అస్సలు తాగదు ఎందుకో మరి. అంటే అది స్వీట్గానే ఉంటుంది కదా, పిల్లలు కొందరు స్వీట్ని ఇష్టపడతారు కదా, కానీ సమైరా మాత్రం అస్సలు తాగదు అది. సో శశి నేనైతే బాగా తాగుతాం అన్నమాట. ఎప్పటికీ స్మూతీ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం మేము. అండ్ దీంట్లో ఇంకా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది స్మూతీ. అండ్ నేనైతే ఓన్లీ బనానా, మిల్క్ అండ్ కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుని అయితే స్మూతీ వేసా. అండ్ ఇంకా సమ్మర్ కదా, సో సమ్మర్ కదా అని ఐస్ క్రీమ్ అయితే వేసాను అన్నమాట. అదర్వైజ్ నేనైతే చలికాలంలో ఐస్ క్రీమ్ అస్సలు తినను, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అవుతుంది ఐస్ క్రీమ్ తింటే, పడదన్నమాట. అండ్ ఇంకా సమ్మర్లో అయితే నాకు ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఏం కాదు. సో అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నేను స్మూతీ తాగుతా అని అక్కడ కూర్చొని నన్ను తాగనివ్వదు, తను తాగదు. సో అట్లుంటుంది. నేనంట తనని ముట్టుకోవద్దంట, నేను అక్కడికి వెళ్ళిపోవాలట, తను తాగుతుందంట. సో చూడండి ఎట్లా చేస్తుందో. అది కూల్ పోతుంది, ఇంకా నాకు అసలే తాగాలనిపించదు కూల్నెస్ పోతే. సో తినేమో ఇట్లా చేస్తుంది అన్నమాట సమైరా. అండ్ ఈ మధ్య ఏంటంటే సమైరా చాలా ముద్దుగా మాట్లాడుతుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తను అట్లా మాట్లాడుతుంటే. అంటే మనం ఏది చెప్పినా, మనం ఏదంటే తను అదే అంటుంది. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తను అలా మాట్లాడేటప్పుడు. ప్రతీది నేను ఏది చేసినా కిచెన్లోకి వస్తుంది, అన్నీ తనే అంటూ ఉంటుంది. అంటే వెజిటేబుల్స్ నేమ్స్ ఉంటాయి కదా, ఏ వెజిటేబుల్ తీసినా కూడా తను ఆ నేమ్ అయితే చెప్తుంది అన్నమాట. సో చెప్పడమే కాదు, తను ఏం చేస్తుంది అంటే, నేను వెజిటేబుల్ కట్ చేస్తాను కదా, అవి తీసుకెళ్ళి కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో తను చేస్తుంది అన్నమాట. కర్రీ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. నన్ను స్పూన్ ఇవ్వమని స్పూన్తో కలుపుతూ ఉంటుంది అన్నమాట. అంటే తను కర్రీ చేస్తున్నా అని ఫీల్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారా, నన్ను తాగనివ్వలేదు, తను తాగలేదు. అదైతే మొత్తానికైతే కూల్ పోయింది. సో మళ్ళీ నేనైతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా తాగాలి. సో ఇట్లుంటుంది అన్నమాట మా సమ్మేరతో. అండ్ ఇక్కడ చూసారా ఈవినింగ్ అన్నమాట. సో ఈవినింగ్ అయితే మేము సమ్మేరకి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చామన్నమాట, సర్ప్రైజింగ్ గిఫ్ట్ అన్నమాట. సో తను ఐస్ క్లోజ్ చేసుకోమని కార్ అయితే తీసుకొచ్చి తన ముందు పెట్టాము. సో తన రియాక్షన్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఫస్ట్ కొంచెం షాకింగ్గానే చూస్తుంది, ఆ తర్వాత ఇంకా వచ్చి ఇంకా దాని మీద ఎక్కి ఇక ధూమ్ ధామ్ చేసిందన్నమాట. సో ఇల్లంతా తిరగడమే. ఇంకా ఆ రోజు మొత్తం టాయ్స్ కొనొద్దు అనుకుంటే ఇంకా ఎక్కువనే అవుతుందన్నమాట కొనడం. సో ఇదేంటంటే ఇది ఇద్దరికి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాము. సో లియాన్ కొంచెం పెద్ద అయిన తర్వాత తను కూడా దీన్ని యూజ్ చేసుకుంటాడు అనేలాగా మేమైతే ఇద్దరికి తీసుకున్నాం అన్నమాట. సో సమైర్ ఏంటంటే ఈ ఇయర్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తుంది మేబీ. సో నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా వేరే టాయ్స్ వస్తాయి కదా, సో ఇది ఇంకా లియాన్కి పనిచేస్తుంది, ఇద్దరికి కూడా పనిచేస్తుందని ఇదైతే ఈ కార్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా బయట కూడా కాసేపు వాకింగ్కి వెళ్ళినాము. సో ఇంట్లో కూడా ఇంకా వచ్చిన తర్వాత దాన్ని వదలలేదు నైట్ పడుకునే వరకు కూడా. సో చిన్నప్పుడు పిల్లలకి మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత చిన్నదైనా పెద్దదైనా ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే, సో మనకి ఏదైతుందో ఒక ఆడుకోవడానికి ఏదో ఒకటి అయితే ఇచ్చారు కదా అని అనుకుంటారు. కొంచెం పెద్ద పెరిగిన తర్వాత మాత్రం వాళ్ళకి నచ్చిందే కావాలి అని అంటారు. సో అప్పుడు మనకు నచ్చింది వాళ్ళు తీసుకోరు. పెద్దది ఇచ్చామా చిన్నది ఇచ్చామా అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ. సో అది ఏంటంటే, మనం పిల్లలకి ఏదైనా తీసుకున్నప్పుడు అది పక్కకు పడేయకుండా మంచిగా యూజ్ చేసుకుంటారా లేదా అని థింక్ చేసి మనమైతే వాళ్ళకి కొనియడం బెటర్ అని నా ఫీలింగ్. ఇంతకీ కార్ ఎట్లుంది, మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎట్లుందో కూడా కమెంట్ సెక్షన్లో అయితే నాకు ఒక మెసేజ్ కొట్టండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను, ఇదన్నమాట నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎట్లుంటుంది. అండ్ ఇంకా వీడియో తీద్దామని అనుకున్నా, కానీ నాకు ఎంతవరకు వీలవుతుందో నేను అంతవరకు అయితే వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.